మూసీ సుందరీకరణపై ప్రభుత్వం దగ్గరి ఎలాంటి కార్యాచరణ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణపై ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపై పెట్టే ఖర్చును డ్రైనేజీ వ్యవస్థపై పెట్టాలని సూచించారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ చేపట్టాలని కోరారు. ఇచ్చిన హామీల నుంచి దారి మళ్లించడానికి హైడ్రా మూసీని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దొందే అని విమర్శించారు. చేస్తున్నారు. మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతాయో చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్టామ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 1,50,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందా పని పరిష్కారం చేయండి. ఇల్లు కూల్చడం తొందర ఎందుకు? పేదవాడి పొట్టగొట్టడం తొందర ఎందుకు? మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, కనీసం అందులో ఒక సగం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి. ప్రజలు హర్షిస్తారు, ప్రజలకు మేలు జరుగుతుంది. ఈరోజు త్రాగునీరు, డ్రైనేజీ నీరు కలిసి అనేక రకాల ఇబ్బందులకు హైదరాబాద్ ప్రజలు గురవుతున్నారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు ఆపాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో మాట్లాడిన కిషన్ రెడ్డి పేదలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతాపం చూపుతున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచన చేసిందన్నారు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండానే మూసీ సుందరీకరణ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరారు. బడాబాబుల ఫామ్ హౌస్లు కూల్చే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కుందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బస్తీల మీద కన్నేసి ఆ ఇళ్లను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. ఏ ప్రభుత్వమైనా అనేకమైనటువంటి ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాల మీద పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ ప్రభుత్వము కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకోవడము అంతకంటే అవివేకము, అంతకంటే దుందుడుకు విధానము.